ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని బాగా వెయిట్ చేసిన మూవీ. ఫ్యాన్స్లో మంచి హైప్ జనరేట్ చేసిన మూవీ. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ముందుగా ఈ సినిమాలో ఉన్న కొన్ని పాజిటివ్ల కోసం మాట్లాడుకుందాం. అదేంటిదంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మంచిగా ఫిట్గా కనిపించిండు. ఆయన రీసెంట్ ఫిలిమ్స్ కన్నా కూడా కొంచెం యంగ్గా కనిపించిండు. మంచిగా ఉన్నది స్క్రీన్ ప్రజెన్స్ కూడా. శ్రీలీల కూడా ఆమె రీసెంట్ ఫిలిమ్స్ కన్నా కూడా ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది. అది కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్ కానీ, ఇంట్రడక్షన్ సీన్ కానీ, మధ్య మధ్యలో కొన్ని అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి. అవి కూడా బాగా అనిపించినాయి. గింతే ఇక ఈ సినిమాల పాజిటివ్స్ గివే ఉన్నాయి. ఇంతకు మించి ఏం లేవు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరో ఇప్పుడున్న పొజిషన్లో సినిమా చేద్దాం రెడీ అని కొన్ని డేట్స్ ఇచ్చినప్పుడు సినిమాలో మంచి ప్రాపర్ కథ ఉండాలి. కథకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు అయినా వేయాలి, బీజిఎం అయినా వేయాలి. మంచి కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడు మంచిగా ఉంటుంది. అంతా టీం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని తీస్తే ఫ్యాన్స్కు నచ్చుతుంది. సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవేవి కూడా ఈ సినిమాకు వర్కౌట్ కాలే. ఒక్కటి కూడా ప్రాపర్గా లేదు. కథ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాల నుంచి ఒక సీన్ ఇన్స్పైర్ అయినట్టు, ఈ సినిమాల నుంచి ఒక సీన్ కాపీ కొట్టినట్టు, ఇంకో సినిమాల నుంచి ఒక సీన్ మొత్తం తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టినట్టుగానే ఈ సీన్ ఉన్నది. ఇట్లా చేయడం వల్ల అక్కడో కాగు ఇక్కడో కాగు తీసుకొచ్చి కుట్టిన ఇస్తరాకు లెక్కున్నది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ పాత సినిమాలలో ఉండే ఆ ఎలివేషన్లు కానీ, ఆ పాత సినిమాలలో ఉన్న పాటలు కానీ అవన్నీ చాలా మందికి ఇష్టం. ఒకవేళ అవి చూడాలనుకుంటే ఆన్లైన్లో ఏదైనా ప్లాట్ఫామ్లో చూస్తారు. లేకపోతే ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అయితే పోయి థియేటర్లో చూస్తారు. అంతేగాని కొత్తగా వచ్చే సినిమాలలో కూడా ఆ పాత సినిమాలలో ఉండే ఎలివేషన్లు, ఆ పాత సినిమాలో ఉండే పాటలు ఎందుకు, కొత్తగా తీయచ్చు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా అదే జరిగింది. పాత సినిమాకి సంబంధించిన ఎలివేషన్లు, పాటలు, బీజిఎంలు డైరెక్ట్ ఈ సినిమాలో దింపడం వల్ల పవన్ కళ్యాణ్ కొత్తగా చూడాలనుకుంటే వాళ్ళకు మస్తు డిసప్పాయింట్మెంట్ అయింది. ఏదో కొంచెం సేపు అటు ఇటు మంచిగా అనిపిస్తుంది కావచ్చు, కానీ ఎవరికైతే లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కు ఇది అనేది నచ్చలే. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఫ్యాన్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ క్రేజ్ని ఎంజాయ్ చేసేటోళ్ళు వన్ టైం హార్డ్లీ చూడగలుగుతారు. అంతే, అంతకు మించి ఏం లేదు ఈ సినిమాలో. నాకు కూడా ఈ సినిమా అంతగానో నచ్చలే. ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ.